హాయ్ అండి. వెల్కమ్ టు క్రిష్ రాజ్ వ్లాగ్స్. ఇక్కడ నేను మా కౌసల్య అయితే వాడిపల్లి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ ఇది నాకు సెకండ్ వీక్. రావులపాలెం దాకా వచ్చాక మా సాయిగాడు రిసీవ్ చేసుకున్నాడు మమ్మల్ని. వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు. యాక్చువల్లీ ముందు నుంచి వీడియోలు తీస్తానని చెప్పేసి ముందే ఫోన్స్ లాగేసుకుని కౌంటర్లో ఇచ్చేసాడు. గుళ్ళోకి మొబైల్స్ ఎలవ్ లేదని. దర్శనం అయిపోయిన తర్వాత మొబైల్ తీసుకున్నాక వీడియోలు తీయడం స్టార్ట్ చేశాను. దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళి తర్వాత లొల్ల విలేజ్కి స్టార్ట్ అయిపోయాం మేము. లొల్లా విలేజ్‌కి ఎందుకంటే 'ఆర్ఎక్స్ 100' సినిమా షూటింగ్ ఇక్కడ చేశారని చెప్పాను కదా! ఆ స్పాట్ చూపిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళామనమాట వీడియో తీసుకుందామని. 'పిల్లారాం' సాంగ్ ఉంటది కదా! దాంట్లో హీరోయిన్ కూర్చొనుంటే హీరో బైక్ ఏసుకొని వెళ్తాడు స్టార్టింగ్‌లో అది ఇక్కడే తీశారనమాట. ఆ షూట్ ఇక్కడే జరిగింది. అండ్ ఇంకో షాట్ ఏంటంటే హీరో సిగరెట్ కాలుస్తా చెట్టు దగ్గర కూర్చొనుంటే హీరోయిన్ ఉయ్యాల ఊగుద్ది కదా! చెట్టుకి టైర్ కట్టి ఉయ్యాల ఊగినట్టు ఆ సీన్ ఇక్కడ తీశారనమాట. హీరో ఇక్కడ కూర్చొనుంటే హీరోయిన్ ఇక్కడ ఉయ్యాల ఊగుద్ది. మేము ఈ వీడియోలు తీసుకుంటుంటే మా కౌసల్య చూడండి ఏం చేస్తుందో. మా పాటికి మేముంటే దాని పనిలో అది బిజీగా ఉంది. అది చేసే పనులు ఇయన్నమాట. అందరూ చేసే కామన్ పాయింట్ ఏంటంటే ఎక్కడికన్నా వెళ్తే ముందు ఫోటోస్ తీసుకోవడం. ఫోటోస్ కోసం మా సాయిగాడు హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు ఇక్కడ. వీడియో తీస్తున్నా సిగ్గుపడుతున్నాడు బిడ్డ. ఇటు సైడ్ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. రీసెంట్‌గా 'ఐ' సినిమాలో లొకేషన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. మా సాయిగాడు అయితే వాడిపల్లి దగ్గరలోనే తీశారు. నెక్స్ట్ టైమ్ తీసుకెళ్తానని అన్నాడు. యాక్చువల్లీ పొద్దున్నే రమ్మన్నాడు కానీ మేమే లేట్ చేసేసాము. ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. నెక్స్ట్ ఫోటోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మా సాయికి ఫోటోస్ తీస్తుంటే ఈ పిల్ల చేసే పనులు చూడండి. ఆడుకుంటుంది ఒక్కత్తేని. మేము ఫోటోస్ తీసుకుంటుంటే ఇక్కడ. వీడియో తీస్తున్నాను రియాక్షన్ చూడండి ఎలా పెట్టిందో. నెక్స్ట్ నన్ను కూడా ఫోటోస్ తీయవే అని వచ్చింది. ఫోటోస్ తీస్తానని చెప్పి సైలెంట్‌గా వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తున్నానని తెలీదు. మా సాయి గాడు పక్క నుంచి చెప్పేసాడు వీడియో తీస్తుందని. రియాక్షన్ చూడండి ఎలా పెట్టిందో వీడియో తీస్తానని చెప్పిన తర్వాత సిగ్గుపడింది పాపం. నెక్స్ట్ అయితే ఇది లాకులు అని చెప్పాను కదా! లల్ల లాకులు. ఇక్కడే సినిమా షూటింగ్స్ జరిగేది. బెండప్పార ఆర్ఎంపీ ఆ సినిమా తెలుసు. మిగతా సినిమాస్ పేరు తెలీదు నాకు. నెక్స్ట్ ఈ హోటల్ పేరు భలే విచిత్రంగా ఉంటది. చాదస్తం అంట. హోటల్ పేరు భలే విచిత్రంగా ఉంది కదా! ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బావుంటదంట. మా సాయి చెప్పాడు. అండ్ ఇది ఒక లాక్ అనమాట లొల్లలోని. ఇందాక చూపించిందోటి ఇదోటి. నెక్స్ట్ మేము అక్కడి నుంచి ఆత్రేయపురంకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆత్రేయపురం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూతరేకుల షాపులే ఉంటాయనమాట. మేము ఎక్కువ వీళ్ళ దగ్గరే తీసుకుంటాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ టేస్ట్ చేయడానికి ఒక పీస్ అనేది ఇస్తారనమాట. మా కౌసల్య టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్తుంది. అండ్ ఇక్కడ నేను 2 బాక్సులు తీసుకున్నాను. యాక్చువల్లీ మంగళవారం నెల్లూరు వెళ్తున్నానని చెప్పేసి పట్టుకెళ్దాం కదా అని తీసుకున్నాను. మా కౌసల్య కూడా 2 బాక్సులు తీసుకుందనమాట నాతో పాటు. మేము ఎప్పుడొచ్చినా కానీ ఈ ఆంటీ వాళ్ళ దగ్గరే తీసుకుంటాం అనమాట పూతరేకులు అలవాటు బాగాని. నెక్స్ట్ ఈ లొకేషన్ గుర్తుపట్టారా ఎవరైనాని? 'ఆర్ఎక్స్ 100' మూవీలో హీరోయిన్ బస్సు దిగి హీరో బండెక్కుద్ది కదా! ఆ లొకేషన్ అనమాట ఇది. ఈ రూట్ మొత్తం ఇలాగే ఉంటది. చాలా బావుంటది అసలని. నాకు ఈ లొకేషన్ అంటే భలే ఇష్టం. రాజమండ్రి వెళ్ళే రూట్ అనమాట ఇది. మేమైతే రావులపాలెం బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత వాడిపల్లిలో వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాను నేను. ఆ ఫోటో మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఓపెన్ చేశాను. యాక్చువల్లీ ఇది మా ఇంటికి పట్టుకెళ్దామని తీసుకున్నాను ఫోటోని. ఇదే వాడిపల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహం. డైరెక్ట్‌గా చూపించాలంటే కుదరదు కదా! అక్కడ వీడియోలు తీయనివ్వరు కదా! అందుకే ఫోటోలో చూపిస్తున్నాను. అంతే ఇంక వీడియో. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాను. బాయ్ బాయ్.